ఇండియన్ ప్రీమియర్ లీగ్ను మరో 20 మ్యాచ్లకు విస్తరించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యోచిస్తోందని ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ వెల్లడించారు. అయితే ఇప్పట్లో కొత్త ఫ్రాంచైజీలను ప్రవేశపెట్టే ఆలోచన లేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఐపీఎల్ మీడియా హక్కుల కాలపరిమితి 2027 వరకు ఉంది. తదుపరి ఐపీఎల్ మీడియా హక్కుల సర్కిల్ ప్రారంభం కానుంది. అప్పటి నుంచి 94 మ్యాచ్లు నిర్వహించేందుకు అవకాశాలు ఉన్నాయని ఐపీఎల్ చైర్మన్ తెలిపారు. దీని గురించి ఐసీసీలో చర్చిస్తున్నాం. బీసీసీఐలోనూ అంతర్గత చర్చ జరుగుతోంది. ఫ్రాంచైజీ క్రికెట్, టీ20 క్రికెట్, ద్విపాక్ష సిరీస్లు, ఐసీసీ ఈవెంట్లకు సంబంధించి అభిమానుల ఆసక్తి ఎలా మారుతుందో అనే విషయంపై మేం మరింత లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. టోర్నీని విస్తరించాలంటే మ్యాచ్లను 74 నుంచి 84 లేదా 94కి పెంచాలి. ప్రతి జట్టు మిగతా అన్ని జట్లతో 2 మ్యాచ్లు 94 మ్యాచ్లు నిర్వహించాల్సి ఉంటుంది అని అరుణ్ ధుమాల్ వివరించారు. ప్రస్తుతం ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్తో కలిపి 74 మ్యాచ్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయా జట్లు గెలిచిన టైటిళ్ల సంఖ్య, ఫైనల్, ప్లే ఆఫ్స్ చేరిన సంఖ్య ఆధారంగా 10 జట్లకు సీడింగ్ ఇచ్చి 2 గ్రూపులుగా విభజించారు. ఒకే గ్రూప్లో ఉన్న జట్ల మధ్య 2 మ్యాచ్లు జరుగుతున్నాయి. ప్రత్యర్థి గ్రూప్లో తమతో సమానంగా ఉన్న జట్లతో 2 సార్లు, మిగతా జట్లతో ఒకసారి తలపడుతున్నాయి. ఉదాహరణకు ఈసారి ముంబై ఇండియన్స్, ఆర్సీబీ వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో ఒకేసారి తలపడ్డాయి. ముంబై, సీఎస్కే వేర్వేరు గ్రూపుల్లో ఉన్నా సేమ్ సీడింగ్ ఉండడంతో 2 మ్యాచ్ల్లో తలపడ్డాయి.